వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో జనవరి 9వ తేదీన రాజాసాబ్, 12వ తేదీన వరప్రసాద్ సినిమా, చిరుకు సంబంధించిన ఒక సినిమా రిలీజ్ కాబోతుంది. సో నిర్మాతలందరూ కూడా కోర్టుకి ఎక్కిన పరిస్థితి, అండ్ కోర్టు కూడా అప్పీల్ చేశారు హైకోర్టుకి. అసలు వాళ్ళు ఏం అప్పీల్ చేశారు, అంతకుముందు ఈ సినిమా రిలీజ్కి సంబంధించి, టికెట్ రేట్లకు సంబంధించి, స్పెషల్ షోకి సంబంధించి వీటన్నిటిపైన కూడా సింగిల్ జడ్జ్మెంట్ కూడా ఉంది. సో ఏ సినిమాలను ఉద్దేశించి ఇచ్చింది సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్, అండ్ దాంతోపాటు హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా ఇవాళ మనం ఈ వీడియోలో మాట్లాడదాం. సో మీ అందరూ కూడా తెలిసిందే, పుష్ప 2 రిలీజ్ సమయంలో రేవతి పరిస్థితి. సో రేవతి మృతి చెందడం, వాళ్ళ కొడుకు ఇంకా ఇప్పటికీ ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. సో వాటిపైన కేసు, అండ్ అదే సమయంలో కోర్టుని అప్రోచ్ అయ్యారు, అండ్ కోర్టు కూడా ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. పుష్ప 2 సమయంలో ఇక్కడ నుంచి తెలంగాణలో టికెట్ల రేట్లు పెంపులు ఉండవు, స్పెషల్ షోలు ఉండవు, అండ్ ప్రీమియర్ షోలు అస్సలే ఉండవు. సో ఇవన్నీ కూడా తెలంగాణలో నిషేధిస్తున్నాం, అండ్ టికెట్ల రేట్లు పెంపు విషయంలో చాలా సీరియస్గా ఉన్నాము అంటూ కూడా సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్. సో ఆ జడ్జ్మెంట్నే సవాలు చేస్తూ ఇవాళ హైకోర్టుకి అప్పీల్ అయ్యారు నిర్మాతలందరూ. ఎందుకంటే జనవరి 9న ఒకటి, 12న ఒకటి చిరు ఫిలిం, ఇంకొకటి ప్రభాస్ ఫిలిం, ఇవి రెండు కూడా రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి మాకు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వండి, స్పెషల్ షోస్ ఇచ్చే అవకాశం ఇవ్వండి అంటూ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. అండ్ దాంతోపాటు హోమ్ అఫైర్స్ కార్యదర్శికి కూడా ఇదే ఇష్యూపై మేము లెటర్ రాసాము, సో ఆయనని స్పందించమని చెప్పండి అంటూ కూడా కోర్టుకి అప్పీల్ చేసిన సందర్భం. సో దీనిపైన విచారణ చేపట్టింది కోర్టు. అయితే గతంలో కూడా వీళ్ళు కోర్టుకి వెళ్ళినారు, అండ్ అత్యవసరంగా దీనిపైన విచారించండి అన్నప్పుడు కోర్టు దాన్ని కొట్టిపడేసిన పరిస్థితి. కానీ ఆ విచారణ మళ్ళీ ఇవాళకి వాయిదా పడింది. సో ఇవాళ కోర్టు విచారించి సింగిల్ జడ్జ్మెంట్ ఏదైతే ఇచ్చిందో, సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్, దానికి ఈ సినిమాలకి అసలు సంబంధమే లేదు. ఆ జడ్జ్మెంట్ కేవలం అఖండ 2కి వర్తిస్తుంది, పుష్ప 2కి వర్తిస్తుంది, అండ్ ఓజీకి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు రిలీజ్ కాబోతున్న సంక్రాంతికి ప్రజల ముందుకు రాబోతున్న సినిమాలకి ఈ జడ్జ్మెంట్ వర్తించదు, అసలు సంబంధమే లేదు అని ఒక కొత్త రకం జడ్జ్మెంట్ అనేది ఇచ్చింది. సో దీంతో నిర్మాతలందరూ కూడా ఫుల్ హ్యాపీ అండ్ రిలాక్స్. ఇక టికెట్ల రేట్లు పెంచి ప్రేక్షకుల జోబులు చిల్లు చేయడానికి రెడీగా ఉన్నారనమాట. అందుకని ఐబొమ్మ 2 రవి మళ్ళీ ఇంకొకసారి ప్రేక్షకులకు గుర్తుకొచ్చే పరిస్థితి. ఎందుకంటే అంతంత రేట్లు పెట్టి టికెట్లు కొనలేక, సినిమాలు చూడలేక, అండ్ మల్టీప్లెక్స్లో ఉండే పాప్కార్న్ల రేట్ల గురించి అయితే ఇక ప్రత్యేకంగా నేను మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నోసార్లు వెళ్ళి ఆల్రెడీ భారీ ఖర్చు పెట్టుకొని వచ్చిర్రు కదా, భారీ బడ్జెట్ మూవీకి భారీగా మీరు కూడా ఖర్చు పెట్టి వచ్చే స్థితులు ఎన్నో ఉన్నాయి. ఇక దట్టు ఇప్పుడు ఉండే సంక్రాంతి సమయంలో ఫెస్టివల్ సీజన్ కాబట్టి బంధువులతో, కుటుంబ సభ్యులతో, పిల్లలతో మూవీకి వెళ్ళే వాళ్ళకి ఇక ఈ ఖర్చు తప్పదు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో కోర్టు చాలా రిలాక్సేషన్ ఇచ్చింది నిర్మాతలకి. ఇక ఏ రేంజ్లో రేట్లు పెంచుతారనేది చూడాల్సిందే. సో జనవరి 9th and 12th రిలీజ్ అవ్వబోతున్న 2 మూవీకి సంబంధించి ప్రీమియర్ షోలు, స్పెషల్ షోలు, టికెట్ల రేట్లు ఏవి కావు, ఎన్ని రకాలుగా రేట్లు పెంచాలో, ఎన్ని రకాలుగా హైప్ క్రియేట్ చేయాలో అన్ని రకాలుగా చేయడానికైతే ప్రయత్నాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కోర్టు. మరి పుష్ప 2 సమయంలో జరిగిన ఘటన మళ్ళీ తెలంగాణలో జరగకుండా ఉంటుందా? మరి అసెంబ్లీ సాక్షిగానే ఏకంగా ముఖ్యమంత్రి చెప్పిన సందర్భం, ఇప్పటి నుంచి తెలంగాణలో నో ప్రీమియర్ షోస్, నో స్పెషల్ షోస్, నో స్పెషల్ ఈవెంట్స్, నో టికెట్ రేట్స్. ముఖ్యమంత్రి చెప్పిన ఈ 4 నోస్ని ఇలా కొట్టుపడేసిందా? నిజంగా ఈ 2 మూవీస్కి సంబంధించి ఇక్కడుండే పోలీస్ అధికారులు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ఇన్ కేస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, పోలీసులు పర్మిషన్ ఇచ్చినా, అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఈ లెక్కలకే లేని పరిస్థితి. సో ప్రతిపక్షాలు మళ్ళీ నోర్లేసుకొని దీనిపైనే చర్చించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో ఏదేమైనా కానీ ఎప్పుడైనా సినీ ఇండస్ట్రీ ప్రభుత్వం పైన చర్చలు జరిపో, ఒప్పించో, మెప్పించో, ఇష్టం ఉన్నా లేకున్నా, అండ్ కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు చెప్పినా, అధికారులు విన్నవించినా, పోలీసులు హెచ్చరించినా ఇవేవి పట్టించకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఈ మాట నేను ఎందుకు అనాల్సి వస్తుందంటే, లూలు మాల్లో నిధి అగర్వాల్కి జరిగిన ఒక ఘటన గురించి, అవమానం గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అక్కడ సాంగ్ రిలీజ్ ఎవరు పర్మిషన్ తీసుకొని చేశారంటే 0. ఎవరి పర్మిషన్ తీసుకోకుండానే చేశారు. కాబట్టి లూలు మాల్ పైన, అండ్ దాంతోపాటు ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళపైన కూడా కేసులు నమోదైన పరిస్థితి. సో కేసులు మేము కోర్టులో కొట్లాడుకుంటాం, మేము చేసే వ్యవహారం మాదే అంటూ ముందుకు వెళ్తున్న సినీ ఇండస్ట్రీకి
సో సీఎం చెప్పే మాటలు పెద్ద లెక్కలకు తీసుకున్న పరిస్థితి కావచ్చు, అండ్ అవే అమలవుతాయి, ఆచరణలో ఉంటాయనే నమ్మకం కావచ్చు కనిపించడం లేదు.